రామారావు గారు ఎందుకంటే బిఆర్ చోప్రా, రామానంద్ సాగర్ ఈయన్ని కన్సల్ట్ చేశారంటారు ఆ రోజుల్లో. వాళ్ళు సీరియల్స్ తీసే ముందు ఈయనకి వచ్చి కిరీటాలు ఎలా ఉండాలి, గదలు ఎలా ఉండాలి, ఈయన ఏదో మ్యూజియం ఉంటుందట ఆయన సినిమాలవే. అందుచేత ఈ సినిమా చేసే టైంలో కురుక్షేత్రం లాంటి సాహసం చేయటం అనేది ఇబ్బందే కదా అసలు. ఆయన చేసాడు సాహసం ఆయనకి తగ్గట్టుగా. అంటే ఆయన ఈ మధ్య చెప్తున్నారు ఆయన అనుకోకుండా ఇందులో ఇరుక్కున్నాడు ఆయన కృష్ణ గారు. దాన్ని ఈయన 43 రోజుల్లో కసితో, అసలు కసితో ఏదైనా చేస్తే క్వాలిటీ పోతుందండి. అవును. కానీ ఈయన చూసారా కసితో మా బ్రదర్ చేస్తున్నాడు కదా, దీనికి సరిగ్గా నేను పాఠం నేర్పుతాను, గుణపాఠం అనుకుందాం, ఇదే హిట్ అయింది. అవును. పైగా అర్జునుడు వెళ్ళి చాలా పేలవంగా ఉన్నారు ఈ సినిమాలో. ఆయనేమో కొంచెం మంచి మంచి పెద్ద యాక్టర్లు పెట్టుకున్నాడు. ఆయన సెట్లు పెద్ద రాజస్థాన్ వెళ్ళాడు ఆయన. అందుచేత ఏంటంటే ఒక రిమార్కబుల్ పర్సనాలిటీ సినిమాలకు సంబంధించి. తర్వాత ఇంకోటండి, కేవీ రెడ్డి గారిని మనం ఆద్యుడు అంటాం. ఆధునిక పౌరాణిక సినిమాలు 57 నుంచి, అంతకుముందు కేవీ రెడ్డి గారి తర్వాత కమలాకర కామేశ్వరరావు గారు. ఈ రామారావు గారు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పౌరాణిక సినిమాలు డైరెక్టర్ అండి ఆయన. ఎందుకంటే శ్రీకృష్ణ పాండవ్యాల సెట్ ఉంటుంది, దుర్యోధనుడు నడుచుకొని వచ్చే సెట్, అది దానవేశ్వరంలో కూడా ఉపయోగించారు ఆయన. ఆ రావడం, పర్టికులర్గా దుర్యోధనుడు నడుచుకుని సింహాసనానికి అప్రోచింగ్ ద థ్రోన్, ఆ సెట్ వేయడం. తర్వాత శిశుపాల వధ ఉంటుంది కదా రాజనాల గారిది, అది కూడా ఆ సీన్ని ఎలాగ ఈయన విజువలైజ్ చేసాడంటే అది రిమార్కబుల్ అండి. అది బహుశా కమలాకర్ కామేశ్వరరావు గారే చేయగలరు. కేవీ రెడ్డి గారిది కూడా అంత గ్రాండియర్ రాదు అందులో. చూడండి, శ్రీకృష్ణుడు బాగా ఉన్నత స్థానాన్ని అధిష్టిస్తాడు, పూజ జరుగుతుంటుంది, ఇతను ఆబ్జెక్ట్ చేస్తాడు ఆయనకున్న అర్హత ఏమిటి అని. బ్రహ్మాండంగా చేసి శిశుపాలుడుగా రాజనాల అదరగొడతాడు ఆ డైలాగ్స్. దాంతో ఏంటంటే ఆ సన్నివేశాన్ని కాన్సెప్చువలైజ్ చేయడం, విజువలైజ్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం. అంటే ఈయన కృష్ణుడిగా నటిస్తూ డైరెక్టర్గా ఆయన పాత్ర ఆయన పోషించాలి కదా. ఇవన్నీ కూడా స్క్రీన్ ప్లే ఒకటేంటంటే సంభాషణల దగ్గరుండి ఆయనే సముద్రాల గారు రాసేవారు, ఈయన దగ్గరుండి చూసుకోవడం. అంటే ఒక కంప్లీట్ సినిమా పర్సనాలిటీ అండి ఎన్టీ రామారావు గారు, కంప్లీట్.